అందరికీ నమస్తే. ఎమ్మెల్యేలు ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. బయటికి వెళ్ళాలంటే మాత్రానికి చాలా ఆలోచిస్తా ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే కొంత అటు ఇటుగా మనది కాదు కదా అధికారం, మనకు ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, లేకపోతే జిల్లా మంత్రి మనకు సహకరిస్తలేడు అని చెప్పి కొంత నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయట. బయటికి వెళ్ళింది అనుకోండి, లేకపోతే ఏదో ఒక కార్యకర్త, సొంత పార్టీ కార్యకర్త అయినా సరే, ఇక పెళ్లిళ్ళకో ఫంక్షన్లకో చావుకో దినాలకో పోతే, సార్ ఏమైంది సార్, మా రోడ్డుకి సీసీ రోడ్డు పోతామని చెప్పిర్రు, ఆ లైట్ వస్తలేదు సార్, సార్ నాకు రైతు బంధు రాలేదు, సార్ నాకు రుణమాఫీ కాలేదు, సార్ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇక బయటికి పోతే ఏమవుతుంది, కొద్ది గొప్ప ఊక అడుగుతా ఉంటే అరే బాబు ఇక చిరాకొచ్చి అవసరమైతే ఏడా సీరియస్ అవుతాడు, కార్యకర్తల మీద ఎడ సీరియస్ అవుతాడు, ప్రజల మీద సీరియస్ అయితే ఏ సందుల నుంచి వెళ్ళి ఎవరు వీడియో తీస్తారో తెలవదు. అసహనం ఖచ్చితంగా వస్తుంది కదా. ప్రజల మధ్య మాట్లాడితే అవతలోడు కావాలంటే ఒకసారి రెండుసార్లు దమ్చాయించి మాట్లాడతాడు, గట్టిగానే మాట్లాడతాడు. సార్ ఇస్తామని చెప్పారు కదా, ఇక కేసీఆరే బాగున్నాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలు ఇక దాదాపుగా 70 మంది పైగానే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మధ్య కూడా ఇంకేంది అధికారం 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 అని చెప్పి ఓ 10 మంది పోయిరు కదా, అధికారం కోసం 10 మంది పోయిరు. ఆ 10 మందిని కూడా వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారంటే, ఆ 10 మంది విషయాలలో ఒకసారి అంటారు కదా వీళ్ళు కేవలం అభివృద్ధి కోసం వచ్చారని చెప్తారు. ఆ తర్వాత ఏమో కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవినీతి చూడలేక వచ్చారని చెప్తారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నియోజకవర్గానికి బాగు చేస్తామని చెప్పినాం, నియోజకవర్గాన్ని ఎన్నికల కంటే ముందు బాగు చేస్తామని చెప్పినాం అని చెప్పి అసహనం ఏం జరుగుతుందో తెలుసా. ఇక ప్రజలు అడుగుతుంటే వీళ్ళు పొరపాటున బయటకు వచ్చిర్రు అనుకోండి, పొరపాటున ఎమ్మెల్యేలు బయటకు వస్తే వీళ్ళు ఇక ప్రజలు అడుగుతారు అన్నమాట. సో ప్రజలు ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఎక్కడ సీరియస్ అవుతా ఉన్నారు, తీరా వీళ్ళు క్వశ్చన్ చేస్తే వీళ్ళంతా కూడా అధికారుల మీద సీరియస్ అవుతున్నారు. ఇక అధికారుల మీద సీరియస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కలెక్టర్ మీదనే కొద్దిగా దురుసుగా సీరియస్ గా మాట్లాడిండు. అది కూడా అంతా సో వైరల్ అయింది. ఇట్లా అధికారుల్ని అక్కడ ఏ అధికారి ఉంటే ఆ అధికారి, ఒక తహసీల్దార్ కానీ, లేకపోతే ఎంపీడీఓ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ప్రకారం ఆ మండలంలో ఉన్నటువంటి మండలాధికారులంతా కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరగాల డైరీలు పట్టుకొని. సో ఆ ప్రజలు ఏదైనా కంప్లైంట్ చెప్తే ఎమ్మెల్యే ఇది ఏం సంగతి అంటే రాసుకొని ఆ తర్వాత దాన్ని ప్రయత్నం అది సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కరెంట్ పోల్ వేయాలి, తక్కువ వోల్టేజ్ వస్తుందట, హై వోల్టేజ్ కావాలి, లేకపోతే ఇక్కడ నీళ్లు పోతలేవట, ఈ కావాలని కొద్దిగా పంచాయతీ సిబ్బందితోటో మున్సిపాలిటీ సిబ్బందితో క్లియర్ చేయించండి. సో ఇక బయటికి పోతలేరు. బయటికి పోవాలంటే చాలా ఇప్పుడు ఎట్లా ఎన్నికలు లేవు, ఎందుకు పోతే బయట ఖర్చు, ఇక లేదని చెప్తే ఎవరైనా వస్తే సార్ బిజీగా ఉన్నాడు లేదని చెప్తే అయిపోద్ది. సో పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఏమైనా పిలిచినా కానీ ఇక సిటీలో వాళ్ళ నియోజకవర్గం కాకుండా, లేకపోతే వాళ్ళ జిల్లా కాకుండా వేరే దగ్గర నుంచి ఏమైనా ఆహ్వానాలు వస్తే మాత్రానికి సీదా పోతున్నారు, ఆడికి వస్తున్నారు. కానీ సొంత నియోజకవర్గం మరి ఇట్లా అదే ఎమ్మెల్యే అంటే పెళ్లిళ్ళకి రావాలి, ఫంక్షన్కి రావాలి, చిన్న కార్యక్రమం ఏదైనా రావాలి అని అనుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళు అక్కడ ఫీల్ అవుతున్నారు, మా ఎమ్మెల్యే గారు పిలిచినా వస్తలేడు ఎందుకో. నేను ఆయన గెలుపు కోసం ఎంతో ఆయన ఎమ్మడి తిరిగినా, దాదాపుగా నెల రోజులు సుదీర్ఘకాలం పాటు తిండి తిప్పలు లేకుండా తిరిగినా, రేయం బావులు తిరిగినా వస్తలేడని చెప్పి ఆడ కోపపడుతున్నారు. ఇగో ఇట్లా ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితి. ఇగో ప్రజలేమో ఇట్లా అనుకుంటున్నారు, ప్రజలకి ఎమ్మెల్యేకి గ్యాప్ వస్తా ఉన్నది. రైట్, ఇది నిజమే. సోషల్ మీడియా మొత్తం ఇదే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చిర్రు ఎమ్మెల్యేలు గెలిచే ముందు, ఎన్నో హామీలు, సొంత హామీలు ఇచ్చిర్రు. అంటే నియోజకవర్గాన్ని అంతర్గతంగా బాగు చేసుకునే విషయం కానీ, లేకపోతే ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల విషయంలో కానీ. సో వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చెప్తే దాదాపుగా 6 మండలాలు 7 మండలాలు ఉంటాయి నియోజకవర్గానికి. సో అక్కడ ప్రజలంతా కూడా అదే ఈసారి మంచిగా ఉన్నది, మా ఎమ్మెల్యే గారు తూచా తప్పకుండా ఈసారి చేస్తామని చెప్పి పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు.
ఇగో క్లియర్ గా బాజాప్తా బేజాప్తా చెప్తా ఉన్నాడని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, మరి పోతే అడుగుతారు. ఓ నెల అయిందో 2 నెలలు అయిందో 3 నెలలు అయిందో అని అంటే సరే ఇప్పుడే కొత్తగా వచ్చిండు కదా సార్, కొత్తగా ఎమ్మెల్యే ఇప్పుడే అయిండు, సో రావాలి కదా పైసలు. అలా ముఖ్యమంత్రి గారు పైసలు లేవని చెప్తున్నాడు, జిల్లా మంత్రి గారు కూడా ఇప్పుడు అంత కొంత అనుకూలంగా లేదని చెప్తున్నాడు. ఎట్లా మన నియోజకవర్గం బాగైతుంది? సో ఎందుకు నియోజకవర్గం డెవలప్మెంట్ లో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నది? ప్రధానంగా దళిత నియోజకవర్గాలు, గిరిజన నియోజకవర్గాలు చాలా అభివృద్ధికి చాలా దూరంలో ఉంటున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆదిలాబాద్ కానీ లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కానీ ఆ రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం పోవాలి అని అంటే దాదాపుగా ఒక 100 కిలోమీటర్లు పోవాలంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కడికక్కడికి గుంతలు. మరి ఏది నియోజకవర్గ అభివృద్ధి ఏది అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అడుగుతున్నారు, మా ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోతా ఉన్నాడు, కొత్త బ్రిడ్జిలు తీసుకురాలేకపోతా ఉన్నాడు, కొత్త రోడ్లు తీసుకురాలేకపోతా ఉన్నాడు, ఉన్నటువంటి రోడ్లను బాగు చేయలేకపోతా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు వచ్చేమో ఇక్కడ మంత్రి గారికి చెప్పుకుంటే సార్ ఎంతో కొంత పైసలు ఏంటి నియోజకవర్గాన్ని కొద్దిగా బాగు చేసుకుంటా అంటే లేదు ఇబ్బందిగా ఉన్నది, రాష్ట్రం ఇబ్బందిగా ఉన్నది అని చెప్పేసి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడతా ఉన్నది. ఇక ఎమ్మెల్యేలు ఊళ్ళల్లోకి పోవాలంటే మాత్రానికి చుక్కాలు చూస్తా ఉన్నారు. ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తారో, దేని గురించి మాట్లాడతారో, ఎట్లా విమర్శ చేస్తారో, ఎట్లా క్వశ్చనింగ్ చేస్తారో. ఎందుకంటే మనం అనేకమైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పినాం, అనేకమైనటువంటి హామీలు ఇచ్చినాం, వాగ్దానాలు ఇచ్చినాం. సో ఇలా వాటిని నెరవేర్చలేకపోతా ఉన్నాం. మరి ఎట్లా వచ్చే ఎన్నికలలో ఎట్లా ఓట్లు అడగగలుగుతాం అనేటువంటి ఒక అంతర్మదనంలో ఇలా ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు మాత్రానికి కొంత సందిగ్ధతలో ఉన్నట్టు మాత్రానికి ఆ సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది.